నమస్తే అందరికీ. 100 కోట్ల రూపాయల ఆస్తులున్నా, 10 కోట్ల రూపాయల ఆస్తులున్నా, 10 లక్షలతో ఇల్లు కట్టుకున్నా, అసలు ఇల్లే లేకపోయినా వ్యక్తి ప్రపంచంలో బతుకుతూనే ఉన్నాడు, జీవిస్తూనే ఉన్నాడు. ఆ ఏమి లేని వ్యక్తి భిక్షాటన చేస్తున్నాడా, అడుక్కుంటున్నాడా, జోలె పడుతున్నాడా, రకరకాలుగా ఏ విధంగానైనా బతుకుతున్నాడో ఏమో. కానీ సంపాదించేవాడే దోపిడీలకు తెగబడుతున్నాడు, సంపాదించేవాడే మోసాలకు తెగబడుతున్నాడు, సంపాదించేవాడే ఆర్థిక నేరాల గజదొంగ అవుతున్నాడు, సంపాదించేవాడే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు మోసపూరితం చేస్తున్నాడు. ప్రతి సంపాదించేవాడే దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. కానీ ఏ రోజు కూడా ఈ రోడ్లపైన తిరిగే వ్యక్తులను, ఏ రోజు కూడా ఈ భిక్షాటన చేసే వ్యక్తులను, ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితులలో జీవించే వ్యక్తులను ఎప్పటికీ కూడా వాని కంటి చూపులో కానీ, వాని కనుసలనలో కానీ, వాని మేధస్సులో కానీ ఎక్కడ కూడా వీళ్ళు కనపడరు. చివరికి రాష్ట్రాలు, కేంద్రాలు కూడా ఈ విషయాలను ఎక్కడ గమనించకుండా ఉన్నారు. కానీ గమనించాలి, మా గుర్తుపెట్టుకోండి.